చెప్పు రిషి. ఏంటి చెప్పేది? నీ ప్లాన్ అటర్ ఫ్లాప్. నువ్వు ఫెయిల్యూర్. దేని గురించి అంటున్నావు? ఇంకా దేని గురించి అని అడుగుతున్నావు? నిత్యని ఇక్కడికి పంపడం గురించి. ఏమైంది? ఏం అవడం ఏంటి? నిత్యను 5 రోజులు ఈ ఇంటికి పంపితే ఈ మనుషుల మధ్య 5 గంటలు కూడా ఉండదని పెద్ద మేధావిలా ప్లాన్ చేసావు. 4 రోజులు గడిచిపోయాయి. నిత్య జై ఐరన్ అయస్కాంతంలా అతుక్కుపోతున్నారు. ఒకటే ఏకైకలు పక్కపక్కలు, హైఫైలు, హగ్గులు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేస్తాను? ఈ ఇంట్లో వాళ్ళే ఏమీ చేయలేకపోతున్నారు. జై అందర్నీ మేనేజ్ చేస్తున్నాడు. కడుపు రగిలిపోతుంది. తట్టుకోలేకపోతున్నానక్క. ఎందుకురా అంత స్ట్రగుల్ అవుతావు? ఎందుకంటే ఇంకొక్క రోజే మిగిలింది. నిత్య వాలకం చూస్తుంటే ఇంకో 10 రోజులైనా ఉండేలా ఉంది. లేదంటే పెళ్లి కాకుండానే ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉంది. అలా జరిగితే నేను స్వరూప శ్రీనివాస్నే కాదురా. అలానే జరుగుతుంది. రేయ్, ఛాన్సే లేదు. ఒక్క రోజులో ఏం చేస్తావు? వేల అడుగుల దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. వేల రోజులైనా ఒక్క రోజుతోనే మొదలవుతుంది. వాళ్ళని విడదీయడానికి నాకు ఒక్క రోజు చాలు. అదే ఈ ఒక్క రోజులో ఏం చేస్తావు? అద్భుతం చేస్తావా? అవును, అద్భుతమే చేయబోతున్నాను. రేపు అనే రోజు జై లైఫ్లో మర్చిపోలేని రోజుగా చేస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ.